ఒక కుటుంబం మొత్తం హ్మ్. ఆ ఇంటి ఆడదాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 100% నో డౌట్. కానీ దాన్నెవరు డిపెండెన్సీ అనట్ల. డబ్బులకు మాత్రమే ఇక్కడ వాల్యూ. డిపెండెన్స్ చూస్తున్నారు. దారుణం అసలది. ఒక డబ్బుల మీద ఆధారపడి ఉంటే మాత్రమే డిపెండెన్సీ అంటున్నారు. హ్మ్. ఏం లేదండి. ఒక 2 రోజులు ఆడదికి ఫీవర్ ఇంట్లో అది పెళ్ళాం గానివ్వండి, అమ్మ గానివ్వండి, ఎవరైనా గానివ్వండి. అవునవును. అవును. 2 రోజులు జ్వరం వచ్చి పడుకుంటే ఆ ఇల్లు నరకం. గందరగోళం గందరగోళం. అయిపోతదండి కరెక్ట్. అసలు. కరెక్ట్. కరెక్ట్. అది అది కళ్ళారా చూసిన తర్వాత కూడా మళ్ళీ డబ్బులకి మాత్రమే మాత్రమే. విలువిచ్చి, దాని మీద ఆధారపడ్డాన్ని మాత్రమే డిపెండెన్సీ అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఆడది లేదు నేనెళ్తా, పని జేసుకుంటా, నేను సంపాదిస్తా, నా కాళ్ళ మీద నేను నిలబడతానని బయటికి రావడానికి కారణం ఏంటి? అంతే కదండీ! వీళ్ళకి వాల్యూ లేకుండా వాల్యూ ఇన్నాళ్ళు లేదు. విలువనివ్వకుండా, గుర్తించకుండా ఏం చేస్తావు? ఇంట్లో పనే కదా! వంటే కదా! నువ్వు పొద్దునుంచి సాయంత్రం వరకు ఏం చేస్తావని అని ఏళ్ల తరబడి ఇట్స్ ఆల్మోస్ట్ రెవల్యూషన్ అంతే. ఆ! అది మాత్రమే కాదండి. ఆ ఆడది అర్థం చేసుకున్నదేంటంటే, డబ్బు అనేది ఉంటేనే హ్మ్. మనకొక వాల్యూ వాల్యూ. ఉంటుంది. ఇది తీసుకెళ్ళి ఆ మైండ్‌లో చేర్పించేశారండి. కరెక్ట్. కరెక్ట్. ఇక ఏ ఆడది ఇంట్లో ఆగదండి. నాకు తెలిసి ఊళ్ళల్లో అంతా కూలి చాలా పనులు చేంజెస్ వచ్చేసాయి. కాదండి. ఊళ్ళల్లో అంతా కూలి పనులు చేసుకునే ఆడవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళేదో ఒక వైర్ బ్యాగ్ వేస్తారు. కరెక్ట్. లేదా ఏదో ఒక చిన్న చిన్న పని చేసుకుంటారు. అవును. కూలి పనులు వీళ్ళు ఎప్పుడూ ఉన్నారండి. హ్మ్. హ్మ్. ఇక్కడ ఎక్కడ తేడా వచ్చిందంటే మధ్య తరగతిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇంతవరకు కొంచెం ఇటా, అటా నేను అవును. నేను బయటికెళ్ళి చేయగలనా ఉద్యోగం కరెక్ట్. అని కొంచెం తడబడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఒక 15, 20 ఇయర్స్‌లో మారిపోయారండి. అవును. మారిపోయారు. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారంటే, నేను ఎంత పని చేసినా సరే, హ్మ్. గొడ్డు చాకిరీ చేసినా సరే, హ్మ్. నాకిక్కడ వాల్యూ లేదు. అవును. అన్‌లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ఐ హావ్ మనీ ఇన్ మై హ్యాండ్. అవును. అది వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందుకే ప్రతి ఒక్కరు దిగిపోతున్నారు బయటికి. కానీ ఆహ్, అలా రావడం ఎంత మంచి విషయమో, వాళ్ళు ఆహ్, ఇంట్లో అత్తామామలకి ఇవ్వాల్సిన గౌరవం, పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాదలు, తానింట్లో చెయ్యవలసినటువంటి బాధ్యతలు, వీటిని మర్చిపోకుండా బయట ఉద్యోగం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో చూస్తున్న డిఫరెన్స్ ఏంటంటే, నేను సంపాదిస్తున్నాను కదా! హ్మ్. ఎక్కడో వాళ్ళకే తెలియకుండా అవును. ఒక అవును. యాటిట్యూడు డెవలప్ అయిపోయింది. పెరిగిపోతుందండి. పెరిగిపోయి ఇంట్లో ఉన్న పెద్దల మీద గౌరవం లేదు. వాళ్ళ మాటలకి విలువ లేదు. అవును. ఆళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. సంపాదిస్తున్నాను కదా అన్న ఒక గర్వంతో వాళ్ళ ప్రవర్తనలు మారిపోయి అప్పుడేమైపోతుందంటే ఎవరైతే అమ్మాయి అంటే చదవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, తన కాళ్ళ మీద నిలబడాలి అని మాట్లాడారో వాళ్ళే అబ్బో! ఇది ఏదో తప్పుగా ఉందే, ఎక్కడో తప్పుగా. అనే స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు అది పరిస్థితి. సో, మనం అక్కడ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉందండి. కరెక్ట్. మనం సంపాదిస్తున్నాము దేనికి? మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం. హ్మ్. హ్మ్. మనకంటూ ఒక అభిమానాన్ని కాపాడుకోవడం కోసం. అంతే తప్ప సంపాదిస్తున్నామన్న పేరుతో పెద్దల్ని అగౌరవపరచడమో, లేకపోతే ఇంట్లో ఉన్న బాధ్యతల్ని హ్మ్. ఆహ్, మనం పక్కకి పెట్టేయడమో, లేదు మన మనం క్యారెక్టర్ లెస్‌గా చేసుకోవడమో కాదు. అది అది కూడా ఉండకూడదు. కరెక్ట్. కరెక్ట్. ఎక్కువ టైం తీసుకున్నానేమో. బట్ 1 అవర్ మీ టైము డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చారు. ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అండ్ మోరోవర్ ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేసారు. నేను ఎప్పటినుంచో అడుగుతున్నా, నేను కనిపించలేదు. లేదు, లేదు, లేదు. అలాగేం కాదండి. జస్ట్ ఐయామ్ కిడింగ్ విత్ యూ అండి. నేను సరదాగా అన్నాను. చాలామంది అడిగి కూడా నేను ఇవ్వలేకపోతున్న దానికి ఆయన రీజన్ కూడా ఏంటంటే, నేను చెన్నైలో ఉంటానండి. షూట్ ఉందంటే అప్పుడే ఇక్కడికొస్తారు మాత్రమే మీరు. ఇక్కడికి వస్తాను. ఐ నో. షూట్ చేసుకుంటాను. ఇమ్మీడియేట్ నెక్స్ట్ డే నేను వెళ్ళిపోతాను. అవును. అవును. ఇప్పుడు నా టైమింగ్‌కి అడ్జస్ట్ అయ్యి మీరు పెట్టుకోవాలంటే మిడ్‌నైటో పెట్టుకోవాలి. కరెక్ట్. కరెక్ట్. ఐ నో. అందుకని మిస్ అవుతున్నాం తప్ప. లక్కీగా ఈరోజు కొంచెం టైం ఆ! సెట్ అయింది. అవును. అందులో రేపు షూటింగ్ ఉంది అంటే ఈరోజు పనులు మామూలుగా ఉండవు. అన్నీ సెట్ చేసుకోవడం, ప్రతీదీ కమ్యూనికేట్ చేయడం, అన్నీ వచ్చాయా లేదని చెక్ చేసుకోవడం చాలా ఉంటుంది కాబట్టి. అండ్ మోరోవర్ ఈ ఇంటర్వ్యూలో అడిగినవి మళ్ళీ అడగకూడదని డిసైడ్ అయ్యాం కాబట్టి
సో డిఫరెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. ఏం లేదండి, అయ్యో భలేవారు మీరు. సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ టు అంజలి గారు, ఫర్ యువర్ పేషెన్స్. అండ్ ఎంత కైండ్గా, ఎంత ప్రేమతో ప్రతిసారి మీరు మెసేజ్ పెట్టినప్పుడు నాకు చాలా గిల్టీ అనిపిస్తుంది. అయ్యో ఇంత ప్రేమగా అడుగుతున్నారు, మనం చేయలేకపోతున్నామే అని. అండ్ ఈరోజు ఇంటర్వ్యూలో కూడా ఇదేదో ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నట్టు నాకు అనిపించింది, కానీ ఇంటర్వ్యూ లాగా నాకు అనిపించలేదు. థ్యాంక్ యూ. Thank you so much అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.